ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఏంటే తల్లి కూతుళ్ళిద్దరు వేషాలేస్తున్నారా? ఎవరేంటో మాకు తెలియదనుకుంటున్నారా? తప్పు చేసిన ప్రతి ఒక్కళ్ళు ఇలానే మాటలు చెప్తారు. ఇప్పుడు మీ ఇద్దరు కూడా వచ్చిన దగ్గర నుంచి ఇదే పాట పాడుతున్నారు. చేతులతో ఎందుకని మాటలతో చెప్తుంటే నకరాలు చేస్తున్నారా? నకరాలు ఏ 302 లాఠీ ఎందుకో కొట్టదమ్మా, కొట్టదు. వద్దమ్మా, నా కూతురు నేను చెయ్యొద్దమ్మా. మీరు చెప్పినట్టే చేస్తానమ్మా. వదిలేనమ్మా, అమ్మ వదిలేనమ్మా. నో, అలా జరగకూడదు. మమ్మీ, వాడి బైక్ ఇక్కడే ఉంది మమ్మీ. ఎవరు ఉండరనుకొని మనం ఏడకొస్తే ఈడేందమ్మి ఇంట్లోనే ఉండాడు. మమ్మీ, మనల్ని ఇక్కడ చూస్తే వాడికి డౌట్ వస్తుందేమో కదా, ఇప్పుడు ఎలా? ఏం పర్లేదు. అన్నయ్య నిశ్చితార్థానికి షాపింగ్ చేసిన ఆ బట్టల బ్యాగులు ఉన్నాయి కదా, అయితే వాటితో మేనేజ్ చేద్దాం. ఇగో అల్లుడు, పా. ఏందబ్బి, నువ్వు ఇంటికాడ ఏం చేస్తా ఉండవు? నా సంగతి వదిలే అత్త. మీరు ఈ టైంలో ఇక్కడికి ఎందుకు వచ్చినట్టు? ఇంట్లో ఎవరు ఉండరులే అనుకుని ఏమైనా ప్లాన్తో వచ్చారా? ఎవరు ఉండకపోతే మా కీడదాకా రావాల్సిన పనే ఉండదబ్బి. ఉండరనుకునే వచ్చినాను. 16 రోజుల పండక్కి గొలుసు తెస్తానని నువ్వు బిల్డప్ ఇచ్చినావుగా, అందుకే నేను నా బిడ్డ ఫంక్షన్ కోసం బట్టలు కావాలని షాపింగ్కి పోయి వస్తా ఉండాము. ఇగో మీ అమ్మకి చెల్లికి కూడా బట్టలు తీసుకొచ్చినాము. ఈడకొస్తా ఉంటేనే తెలిసినది మీ అమ్మ చెల్లి ఎవరిదో గొలుసు కొట్టేసినారని, పోలీసులు తీసుకెళ్లి స్టేషన్లో తోసేసినారని. చిచి, ఇంత చీప్ అని వీళ్ళెందుకు చేస్తారు మమ్మీ? చూడు, ఊరంతా ఇంటి మీదకి ఎలా చూస్తున్నారో. అప్పు తప్పు చేయకుండా పందెం గెలుస్తానని వీర లెవెల్లో చెప్తే ఏమోలే తెస్తాడేమోలే అనుకున్నాను. కానీ మీ అమ్మ చెల్లి చోరకళ బయటికి తీసి దొంగలుగా అవతారం ఎత్తుతారని నేను అస్సలు ఊహించలా. అవ్వా, మా అమ్మ చెల్లి ఏ తప్పు చేయలేదు. ఏ తప్పు చేయకపోతే పోలీస్ స్టేషన్లో ఎందుకుంటారు? అడుగుతుండాదిగా అబ్బి, ఆన్సరింగ్ చెప్పు. మమ్మీ, ఉంటే కదా చెప్పడానికి. తప్పు చేసి లోపల పడ్డ వాళ్ళంతా మేము శుద్ధపూసలమే అని అంటారు, కానీ తప్పు ఒప్పుకుంటారా? ఏంటి అందరూ అలా చూస్తున్నారు? వాళ్ళు దొంగతనం చేస్తే తప్పు లేదు, కానీ మేం చూస్తే తప్పు వచ్చిందా నీకు? వాళ్ళు దొంగతనం చేయలేదు అని ఈ శారదమ్మ కొడుకు నొక్కి వక్కాణించి చెప్తా ఉండాడు కదా. దొంగతనం చేయలేదని చేసిన వాళ్ళు చెప్తే సరిపోదు. పట్టుకెళ్లిన పోలీసులు చెప్పాలి, బంగారం పోగొట్టుకున్న వాళ్ళు చెప్పాలి. ఆ శారదమ్మ మొగుణ్ణి చంపిందని ఊర్లో అందరు అనుకుంటుంటే పుకారేమో అనుకున్నా. నా ఆలోచన మార్చుకుంటున్నానమ్మా. చిచి, ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో ఏం అర్థం కావట్లేదు. ఇంటుండావు కదబ్బీ. నేనేదైనా ఒక మాట అంటే తారాజువలా సుయ్యమని ఎగిరిపోతుంటావు కదా, ఇప్పుడేంది తలనట్ట నేలకేసుకుని ఉండావు? మమ్మీ, అది తల నేలకు వేసుకోవడం కాదు, తల్లి చెల్లి చేసిన పనికి సిగ్గుతో తల దించుకోవడం.
అంతేలే. ఈ అబ్బే కాదు, నువ్వు ఇతగాడిని చేసుకున్న పాపానికి ఇయాల్టి నుంచి నేను కూడా తలదించుకునే పరిస్థితి వస్తా ఉండాది. ఇదంతా నీ వల్లే అమ్మీ. నువ్వు ఈ అబ్బిని పెండ్లి చేసుకోకపోతే ఇప్పుడిట్టా నా పరువు పోయేదా చెప్పు? సారీ మమ్మీ. సారీ చెప్తే ఊళ్ళో పోయిన పరువు తిరిగి వస్తుందా చెప్పు? మీ అత్త ఆడపడుచి ఇట్టా చేశారంట కదా అని ఇయాల్టి నుంచి నీకు ప్రశ్నలు ఎదురవుతా ఉంటాయి చూడు, అప్పుడు నువ్వు కూడా సిగ్గుపడాల్సి వస్తాది. సర్లే అబ్బి, మా తిప్పలేవో మేం పడతాం. నా బిడ్డ ఏరి కోరి నీతో తాళి కట్టించుకున్నది కదా, మాకు తప్పుద్దా చెప్పు? కానీ నువ్వు ఛాలెంజ్ సంగతి పక్కన పెట్టి ముందు మీ అమ్మని చెల్లిని విడిపించుకుని అర్జెంటుగా ఊరు మార్చేయి. లేదంటే చూడు, ఈ దొంగల మధ్య మేం పడుండాలనా అని తిరిగి నా ఇంటి దగ్గరకే పంచాయతీకొచ్చేలా ఉండారు ఈ ఊరి జనాలందరూ. అబ్బి, ఏమంటావు? ఒక్క పూట ఆగు ఆలపాటి అత్త. ఛాలెంజ్ని పక్కన పెట్టడం కాదు, మరో ఛాలెంజ్ చేస్తున్నా. నీకు చెప్పిన టైంకి గొలుసుతో రావడం కాదు, ఆలోపే మా అమ్మ చెల్లి తప్పు చేయలేదని ప్రూవ్ చేసి తీసుకొస్తాను. ఓ అబ్బో, ఒక్క ఛాలెంజ్కి దిక్కులేదురా దేవుడా అంటే రెండో ఛాలెంజ్ కూడా చేస్తా ఉండాడు ఈ అబ్బి. మమ్మీ, ఇంట్లో నలుగురి ముందు చేసిన ఛాలెంజ్ ఓడిపోతే మన ముందే పరువు పోతుంది. ఇప్పుడు ఇతగాడి ఛాలెంజ్ ఇదిగో ఊరంతా చూస్తున్నారు. ఒకవేళ ఈ ఛాలెంజ్ లో ఓడిపోతే? చెప్పబ్బి, మొదటి ఛాలెంజ్ ఓడిపోతే నువ్వు ఏం చేస్తావో చెప్పినావు, మరి ఈ ఛాలెంజ్ ఓడిపోతే? నువ్వు చెప్పినట్టుగానే ఈ ఇల్లు వదిలిపెట్టి మా అమ్మ చెల్లిని తీసుకుని ఈ ఊరే వదిలి వెళ్ళిపోతాను. అది శభాష్ అబ్బి. ఇప్పుడు నువ్వు దేవరపాటి రక్తం అనిపించుకునుండావు. పదమ్మి పోదాము. వనజ, ఎస్ సార్. వీళ్ళతో సాయంత్రం స్టేట్మెంట్ తీసుకోవడానికి అన్ని ప్రిపేర్ చేశారా? ఇప్పుడే మొదలు పెడతాను సార్. ఎలా ఒప్పుకోరో, ఎలా దారిలోకి రారో నేను చూస్తాను సార్. ఏయ్, మీరు మర్యాదగా నిజం చెప్పి ఒప్పుకుంటారా ఒప్పుకోరా? మేడం మేడం మేడం, ఏం చేస్తున్నారు మేడం? మా డ్యూటీ మేము చేస్తున్నాం.